బషీరాబాద్ గ్రామ పంచాయతీ ముందు 3 రోజులుగా రోడ్డు నిర్మాణం చేస్తామని, ఇంతవరకు ఈ పైప్ లైన్లు అన్నీ పలిగిపోయినాయి. విపరీతమైన జనాలకు ఇంత కష్టమవుతుందంటే జీవన్కి పోయే బస్సుకు కూడా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా నిత్య వ్యాపారాలు చేసిన వ్యక్తులకు ఒక గిరాకీ రావడం లేదు. ఎందుకంటే ఈ రోడ్డు వ్యవస్థ మీరు అన్నప్పుడు ఫస్ట్ గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ నుంచి వేరే జగకి తీసుకుపోవడం అయింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క రోడ్ని బాగా చేస్తారా లేక మారుస్తారా అనే అనుమానాలు అందరూ ఉన్నాయి. పైప్ లైన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారం రోజుల నుంచి ఇక్కడ కొందరికి నీళ్ళ సమస్య ఉంది, అది కూడా అధికారులు పట్టించుకుంటలేరు. కాబట్టి అతి త్వరగా ఈ యొక్క రోడ్ని బాగు చేయాలి, ప్రజలు తిరిగేటట్లు చేయాలి. చాలా ఇబ్బందులు, ముసలోళ్ళు తిరగడానికి చాలా ప్రాబ్లం ఉంది, ఏదైనా అంబులెన్స్ రావాలంటే చాలా ప్రాబ్లం ఉంది, రోగాలు వస్తే డాక్టర్ దగ్గర పోవడానికి కూడా ప్రాబ్లం, సివిల్ హాస్పిటల్కి పోవాలన్న ప్రాబ్లం ఉంది. ఇది అంతా దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తలేరు అనేది నేను అధికారులకు, ఇటు ఎమ్మెల్యే గారికి నేను ఏమి నేర్చుంటే ఈ రోడ్ను బాగు చేయాలి, అతి త్వరగా బాగా చేసి పబ్లిక్లు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేయవలసిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే దీని తర్వాత ఆందోళనకు దిగవలసి వస్తుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రోడ్ను బాగు చేస్తారా చేయారా అనేది అధికారులపైన వదిలిపెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క జనాలను చూస్తే మీరు ఒకసారి వచ్చి చూడండి, ఏ జనాలు ఎక్కడెక్కడ పోతున్నారో అర్థం కానట్లుంది. చీకట్లో కొందరు కింద పడుతున్నారు. చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఇక్కడ ఉన్న బాలికల స్కూల్ ఉంది, ఉర్దూ మీడియం స్కూల్ ఉంది. ఈ చిన్న పిల్లలు పోవాలంటే వాళ్ళకి మార్గం కూడా లేదు, టీచర్లకు పోవాలన్నా కూడా మార్గం లేదు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు ఎంత త్వరగా బాగు చేస్తారు అనేది మీరు ప్రజలకు చెప్పండి. లేకపోతే ఉన్న రోడ్ని మంచిగా చేసేసి దాన్ని మీరు ఎప్పుడు చేస్తారో ఇది వివరంగా చెప్పాలి. లేకపోతే ఈ వారం రోజుల్లో రోడ్డు పనులు కాకపోతే ఆందోళనకు దిగవలసి వస్తుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, జీవన్కి బస్సులను దృష్టిలో పెట్టుకొని, ఇటు క్యాదిగిరాలు వచ్చే పబ్లిక్లను దృష్టిలో పెట్టుకొని, ఇటు ట్రైన్ గురించి పోవాలన్నా ఈ రోడ్డు ఇస్తే 1 కిలోమీటర్ దూరం నుంచి స్టేషన్కు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోడ్డు త్వరగా చేయాలని కోరుకుంటున్నాను. బంగాళీ నరసింహులు నా పేరు. ఇక్కడ గిరాకులకు ఇబ్బంది అయింది, రాకపోవడానికి జీవని బస్సు, క్యాద్గిర బస్సు, అన్ని బస్సులు పోవడానికి ఇబ్బంది అయింది. వెహికల్స్ కూడా అక్కడ కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. ముసలోళ్ళు, ముడిగోళ్ళు అందరూ కింద పడుతున్నారు. స్కూల్ పిల్లలు కానీ అక్కడ గుంతలు పడ్డారు. ఆ పిల్లల్ని లేపి అక్కడ మీద పెట్టినాను. అక్కడ మళ్ళీ ఒక స్కూల్ ముందరనే అక్కడ ఇది ఉంది కదా, ఆ స్కూల్ ముందరనే గుంత తోమింది. అసలు ఎవరు పట్టించుకోకొచ్చిండు. అసలు ఎందుకు గురించి అట్లా 3 నెలలు అవుతుంది. అసలు వేస్తారా లేదా, ఇది వస్తా అంటాడు పోతాడు, ఆ పైప్ బాగా చేస్తా పోతా అంటాడు, ఆడ నల్ల లీకేజ్ అయింది అంటాడు పోతాడు. అట్లా ఎందుకు ఇలా మా గిరాకులన్నీ దెబ్బతిన్నాయి, ఇబ్బంది అయింది, ఇట్లా మాకు కష్టమవుతుంది. ఇలా అయితే ఎట్లా మరి స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అందరం కలిసి ఆందోళన చేస్తాము. ఇక్కడ చాలా ఇరుకుగా ఉంది, ఇక్కడ రాకపోకడం బంద్ అయింది. అసలు గిరాకులు రాకొచ్చినాయి, ఏమీ రాకొచ్చినాయి. అసలు ఒక వెహికల్ కానీ ఏదే కానీ రాకపోతే ఇంతవరకే స్టాప్ అవుతున్నాయి. అంతవరకే మళ్ళీ అక్కడనే పోతున్నాయి. ఎవరు గిరాకులు కూడా రాకొచ్చినాయి. అసలు మాకైతే చాలా ఇబ్బంది అయింది. మాకు గిరాకులు లేక చాలా కష్టపడుతున్నాం తెలుసా. మేము కిరాయిలు కట్టడానికి కూడా మాకు ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఇట్లయితే ఆందోళన ఉంది. మరి ఎట్లా ఎవరికి పట్టించుకోకొచ్చిందో ఎందు గురించి అట్లా ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ రోడ్డుని ఎంత తొందర చేస్తే అంత మంచిగాని వాళ్ళకు కోరుతున్నాను. మరి ధన్యవాదాలు వాళ్ళకి చెప్తున్నాను, మరీ కోరుతున్నాను. మళ్ళీ ఎదురని చెప్తున్నా, 3 నెలల ఇది పంచాయతీ ఆఫీస్ ముందరనే రోడ్డు తొగి, మరి బండ్లు జీవనికి ఎట్లా పోవాలి, క్యాటగిరీ ఎట్లా పోవాలి, ఏమంటే లారీలకు ఇబ్బంది అవుతుంది. మరి ఇది పెట్టిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇసుకలకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏం పోవాలి సార్ చెప్పు. మరి ఎవరన్నా మీరు లీడర్లు ఉండరా మా బస్సులకు? ఎవరన్నా లీడర్ లేరా? చేస్తారా చేయరా ఈ పని? ఒకటి అన్నీ మరి కావాలి మాకు అన్ని. ఎందుకంటే మేము అన్నితోకే చూడప వాళ్ళండ్రి వీళ్ళండ్రి ఒడ్లోకి ఇది వచ్చిందేమో, ఈడకి సకలాడు చచ్చిపోయా. ఇప్పుడు ఎవరైనా కట్టిస్తారా? ఏమంటే డబ్బా పీక్ చేసి ఏమంటే 24 గంటలు నష్టలు వచ్చి ఈడే ఖరాబ్ లేపిండ్రు. ఇప్పుడు
ఇంకోటి ఈ నీళ్ళలా వాసన వస్తున్నాయి పోయి చూసుకుంటే మొత్తం గలీజ్ వాసన వస్తున్నది, రోగాలు వస్తున్నాయి, రోగాలు కూడా బంద్ చేస్తలేరు, పట్టించుకుంటలేరు. ఖాజా ఖాన్ మాట్లాడుతున్నా, మెకానిక్ బషీరాబాద్. ప్రాబ్లం ఏముందంటే నీళ్ళు మురికి నీళ్ళు అయిపోయినాయి. ఇంతవరకు అది అట్లనే ఉన్నాయి. మంది పోనీకి ఇబ్బంది అవుతున్నది. ఆడ కూర్చుంటే మురికి వాసన, నీళ్ళు వాసన వస్తుంది, దోమలు కూడా ఎక్కువ అవుతుంది, గలీజ్గా అవుతుంది. కనీసం రోడ్ వేయకపోతే కనీసం నీళ్ళైనా బంద్ చేసుకుంటే బాగుంటుంది అబ్బా. కొన్ని అధికారులు ఎవరు అట్టించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నెలల నుంచి ఎంతో ప్రాబ్లం, 3 నెలలు అయింది. ఈరోజు వస్తా రేపు వస్తా అని దీనిపైన అంతా వెయిట్ చేస్తారు. ఉన్న దందాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అధికారులు పట్టించుకుంటారు దీన్ని. ఎవడు కూడా వస్తుర్రు పోతుర్రు, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, నెక్స్ట్ డే చేద్దామని చెప్తారు. కానీ చేసేదానికి ఏం ఎవడు నీళ్ళు బంద్ చేసుకుంటే అయిపోతుంది మనం. స్కూల్ పిల్లల కూడా స్కూల్ ఇదే అర్జెంట్ ఉంది. అది నా పేరు మల్లేష్, మాది పర్వతపల్లి. మేము హాస్టల్కి పాప దగ్గర వచ్చినాము. ఇది ఎప్పుడు వచ్చినా కానీ ఇటు నుంచి మాకు ఇబ్బంది అయింది. రోడ్ చాలా గుంతలు పడ్డాయి. రోడ్ని ఎవరు పట్టించుకునేటట్లు లేదు కదా. ఇక ప్రతిసారి వీడికి వస్తున్నాము, ఇబ్బంది అవుతుంది మాకు. ఎటు నుంచి రావాలి, అక్కడ మార్కెటింగ్ ఉంది. మేము వారం వస్తాం, ప్రతి వారం. ఇక అటు నుంచి రావాలంటే ఇక రాలేము ఎప్పటికి. సడన్గా ఇట్లే వస్తున్నాం. ఈ రోడ్డు ఇబ్బంది అయింది. ఇక అయినా గుంతలు పడ్డది, మొరము, మట్టి, ఈ మండల అసలు ఇది ఆ విలేజ్ కూడా కాదు అసలు. ఎన్ని రోజులు ఇది మినిమం 60 డేస్ అవుతుంది. ఇది 60 డేస్ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రతి వారం వస్తాం. 60 డేస్ మీనే అవుతుంది. 90 డేస్కి వస్తుంది పక్క. 90 డేస్కి వస్తుంది. కానీ 90 డేస్కు పక్క వస్తుంది. ఇది పట్టించుకున్నట్లు ఎవరు అయినట్లు. ఇది బషీరాబాద్ కాదు, ఇది మండల్ కాదు, ఇది ఒక మారుమూల గ్రామంలాగా అయిపోయింది. ఎవరు పట్టించుకున్నట్లు ఎవరు లేరు. మనం ఇట్లాంటివి ఎన్ని పెట్టినా కానీ దానికి అయిపోయింది. రోజు పేపర్కి వస్తుంది. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్తే ఎవరు పట్టించుకున్నట్టు, ఎవరికి ఏం చెప్పాలి చెప్పు. పట్టించుకోవట్లేదు ఎవరు ఈ రోడ్ని. లేదు అసలు. ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంత మట్టి అదే వేసిపోతారు. రోజు రెగ్యులర్గా తిరిగేసి వాళ్ళు ఉంటారు, ట్రాక్టర్లు అవి. ఇక అది బురదమయం అయిపోయింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుంటే బాగుంటుండే. ఎందుకంటే మేము ఇద్దరం భార్యాభర్తల ఇద్దరం వస్తున్నాం. పడే అవకాశం ఉండే, కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోతుండే. జర ఎవరైనా కానీ ముందరకు వచ్చి కొద్దిగా సహకారం చేసి రోడ్డు బాగా చేస్తే బాగుండని. बोलो, नाम क्या है? मेरा नाम जहीर कुरैशी है। ये बशीराबाद पंचायत ऑफिस के सामने जीवन की रोड, मेन रोड है। ये मेन रोड की हालत ऐसी है, 3 महीने से है। 3 महीने से खोद के पाइप लीकेज हो रहा, ऐसी छोड़ दिए। कितने की बार आ रहे, देख रहे, जा रहे। इसका जो भी है काम सही तरह से कर देने लगे। इसके तरफ से आने जाने वालों को स्कूल है, छोटे बच्चों के हॉस्पिटल्स है, बच्चे बूढ़े चलने फिरते। इस टाइम पे मेरे आंखों के सामने कई जने गिर रहे, रात में भी गिर रहे। यहाँ पे जो भी है लाइन में कारोबार से, मेरा भी कारोबार है, मेरा कारोबार और ये लाइन में जितने भी कारोबार है सबके कारोबार डाउन है। 2-3 महीने से यही हाल है, कोई एक्शन नहीं ले रहा इसका। ये देखो, ये मेन रोड की हालत कहते ऐसी रहती। ये पाइप का लीकेज तो भी सही कराना, ये तक भी नहीं करा रहे। कोई तरीका है? नहीं तो नहीं छेड़ना भाई, उधर से तो काम करा लेते आना। ये करके ऐसा आधा सारा काम करके ये कारोबार वालों को परेशानी, चलने फिरने वालों को परेशानी। रेलवे स्टेशन जाना है तो फिर वैसा फिर लेते जाना, 1 किलोमीटर दूर हो रहा। यहाँ पे गवर्नमेंट एम्प्लॉयर रह रहे, डॉक्टर रह रहे, यहाँ तक कि एम्बुलेंस बस जीवन की घाट गिरा। जाना आना मुश्किल है, जा रहे नहीं। ये बताओ डायरेक्ट कैसा बंदिश, रोड ही बंद है यहाँ पे। मुश्किल हो गया जाने आने वालों को। कारोबार तो पूरा बेकार हो गया यहाँ पे लाइन में।
पूरा धंधा खराब होगा। जितने भी दुकान है, मेरी भी दुकान कितने है। दिन हुआ ये? ये देखो 2 से 3.5 महीने हो जा रहा है इसी सो के। अब तक वो नाड़ डाले तो उसकी धान भी निकल जाती थी होंगी। ये बात पहले नहीं बोले रोड कॉन्ट्रैक्टर अभी। नाड़ तो भी डाल के इसमें पंटा तो भी निकालते थे। कहीं को रुका है कहते? क्या है कि हाँ रूम बोलते, कर तुम बोलते, ये जरा यूं कर दे, चले आते। 3 महीने से ऐसी कर रहे, काम इतना काम है, करेज के कोई ऐसा आधा सारा काम यहाँ पानी निकल रहा, कहाँ बोले वहाँ पानी निकल रहा। चालू करा तो पूरा भूत होता है।